లోకం మీద ఒక్కొక్క మొగడు ఎట్లా చేసుకుంటారు ఇంట్లో పని బయట పని. ఇక నా మొగడు ఉన్నాడు, ఇక చూడ సుతారం అత్తన అయితారం అన్నట్టే ఉంటాయి పనులు. పోతే అటే ముడుతాడు, అత్తిటే ఎత్తాడు. ఇక కొడవలంతా మొండిపోయింది, సర్పించుకరమ్మని శిల్క చెప్పినట్టు చెప్పిన. అయినా గాలికి ఇచ్చిపెట్టి గద్దమైనట్టు వాయే ఇన్నెద్దులు పొడవా. ఎవ్వలని చూసినా మంచిగానే ఉన్నది, నా బతికే గిట్ల పాడుపడ్డది. ఆర్డర్ చేసే పని నేనే చేయాలే, మగోడు చేసే పని నేనే చేయాలే. ఉన్నాడా అంటున్నాడు ఇంత బొత్త పెట్టుకొని. ఏంది మందుల చిన్నవా చూపేయకుండానే సాపిత్తన్నవెవల్లో? అబ్బో గీ సుశీలకు మా ప్రసాద్ గిసొంటోడని చెప్తే 10 మందిలో పలారం పంచినట్టే వంచుతుంది ముచ్చట. దీన్ని చెప్పద్దు. ఏం లేదే సుశీల, మా నడిపిషెళ్ళను దాని మొగుడు బాగా కొడతాడట రోజు. ఆయననే యాద్ చేసుకుంటానా. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని రోజు పిల్లాన్ని కొడతాడట్నా? గసంటోని నడిమికి చీరి కారం ఇమిడియాలే పెయిలా. గట్లయితేనే రేవన వాడతారు, లేకుంటే గాలేడింటారు చిన్నవ్వా. నేను కూడా గట్లనే చెప్పినా గాని ముళ్ళు గుచ్చిందని కాలు కొట్టేసుకుంటాం అనే సుశీల. ఎవరో తెలియ వాళ్ళకు ఉండాలి గాని ఎడ్డి దండి చూసి మడ్డికల్లి పోసుడు ఇరవానే. గంతే పాటు చిన్నవ్వా, మొగోనికి మానం ఉండాలి గాని ఆడిదేం చేస్తుంది? మరి నువ్వు గంతగానం తీరుతంటే నేను మా చిన్న బాపునే కావచ్చు అనుకున్నా. నేను ఆయన ఎందుకంటేనే సత్తు పిండిని చూసి పత్తి పిండి అంటాడు పాపం. ఆయన ఎందుకంట కాదు. పసా చిన్న బాపు ఏమో గాని మా అశోక్ అయితే మస్తు మంచోడు చిన్నవ్వా. అన్ని పనులకు ఆసరైతాడు, అడిగిన అన్ని కొనిస్తాడు. మడక పెట్టలేని మనిషి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మా అశోకు మా ప్రసాద్ కూడా గంతేగా, అదే పేరు పెట్టలేని మనిషి. నాకైతే ఏ కట్టని రానియాడు. అబ్బగారింటి కాడు నన్ను తలకగా ఉంటది నాకు ఈడుంటే. మనమేనయ్యాం చిన్నవ్వా, మన తోటలంతా ఓ కట్ట పడతలేరు ఆళ్ళతోటి. మనకైతే ఏ కట్టం లేదు. గట్ల సంబరపడతానే ఉన్నదంతా వెళ్తాది గాని ఇంతకు అసలు ఎందుకు వచ్చినావో చెప్పలేదేందే? ఏం లేదు చిన్నవ్వా, మా ఇంటి ముంగట చెత్తని తూడ్చి ఒక కాడ కుప్పేసిన. అంటి పెడదామంటే అగ్గి పెట్టలేదు. నిన్ను అడుగుదామని వచ్చిన. అడిగిన అన్ని తెస్తాండన్నావు, మరి అగ్గి పెట్ట కూడా తెత్తలేడా మీ ఐసోకు? అంటే గాలికి బూడిద లేచిపోయినట్టేనానే నీ మాటలండిగా? గాలి మాటలు ఎందుకు చెప్తా చిన్నవా నీకు? మా అశోక్ ఇంటికాడ లేడు, లేకుంటే మా తెచ్చు ఆయననే. అగ్గి పెట్టేమన్నా లెక్కన ఆయనకు. అన్ని రంగులున్నాయి గాని అసలు రంగే లేదన్నట్టు అగ్గి పెట్టే కన్నా ఆగిందా గాని పోయి పట్టుక తాగు. సరే చిన్నవా పోయేత్తా. నీ బాకేం ఉంచుకోను, 2కు 4 పుల్లలు ఇస్తా. 4 కాకపోతే 40 ఇస్తావు పో. నీకేంది తెచ్చి పెట్టే మొగడున్నాడు. ఇక నీకేమనొత్తది. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు చల్లాను రావే హే తనను ఏందే చీపిరిగట్ట నా మీద ఎత్తాను? నేనెందుకు ఎత్తా? అదే జారిపోయింది చేతులకెళ్ళి. జారిపోతే ఊరిసేకాడ పడాలని ఊరవతల వచ్చి పడతాదే. ఏమో జారిపోయిందా నేను ఊరిపోతాను మాటలను గీరెచ్చ పడతాయి చేయి జారిపోతే. గాడికే కాదు, కోపం వస్తే 7 గంట ఆడికత్తది చీపురు కట్ట. కోపం వచ్చిందా అంటే? కోపం వచ్చిందని మొగని సగానికి రక్తవానే? ఏమో కోపం వచ్చిందని మీదికి చీపిరి కట్టి ఇసిరేస్తాడ. అసలు కోపం ఎందుకు వచ్చిందా నీకు? నన్ను నిలబెట్టి నువ్వు కలవబోతానని కోపం వచ్చింది నాకు. ఎందుకు రాదు కోపం? నువ్వేం చేస్తానని రాకుంటుంటది. ఏం చేయాలి నీకు? కుసున పెట్టి నీసండి పెట్టి తినిపియనా, లేకపోతే పన్ను పెట్టి నిండే సెద్దరు కప్పనా? ఏం చేయాలి నీకు? ఓ గట్ల చేసినాక నాగతి గిట్లెందుకుండు? సంచి నిండా మంచి నీళ్లు పోసినట్టు ఒక్కొక్కరు చూడు పో వాళ్ళ పెళ్ళాలకు ఎట్లా అసరైతాల్లో. నీ లెక్కనే తిరుగుతాల్లా పనాడ వండబెట్టి.
తిరగపోతే ఏం చేయమంటావే? నువ్వు పెట్టుపోతాడు నీ ఏమంటే తిరగమంటావు అనే? ఎవడే పిల్లల కూర్చొని పెట్టి పని చేసుకొచ్చేది? ఎవడే ఊళ్ళో చెప్పు. ఎందుకు లేరు? గా అశోక్ గారు లేడా? ఆయన పెళ్ళానికి ఇంత కూడా మట్టంటే నీకుండా చేస్తాడు. గింత కట్టవేరికేనా దానికి? ఇక నువ్వున్నావు ఎందుకు? పనంట వండ పెడతావు, తిండంట పండి కడతావు. ఇంకా అశోక్ గారు పని చేస్తే నేనేం చేయాలి? వాడిని చూసి నేర్చుకొని నీకు కూడా మట్టంటకుండా చేయన్నా? వానికంటే తీటి ఉండి చేస్తాడు. నాకేం తీట సరే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. నేను చెయ్యా. ఓ నిన్ను పట్టుకొని అడిగి గోత్తు. నువ్వు నన్ను నిమ్మలంగా ఉండనిస్తావని ఆశ ఎక్కడిది నాకు? ఏనాడో ఇడిచిపెట్టుకుంటుని. మరి గట్ల అనుకోని ఊకోకనట మళ్ళీ ఎందుకే ఊరికే వదులుతానా? నేనే వదులుతానా? సిగ్గుమాన ఉన్నాయా నీకేమన్నా? గా అశోక్ గాని 2 కాళ్ళు మొక్కా నీకు గుణం రాకపోయి నా గోసకే ఉన్నావు నువ్వు. ఈ అశోక్ గారు ఏవట్టి అట్టికే నన్ను తిట్టింది అంటే వీడు అంత మంచోడా? వీని మంచితనమే నన్ను ముంచుతాంది. చెప్తా వీని సంగతి చెప్తా. సుశీల ఈ తువ్వాలు పెట్టే. దించలేనంత దండి బరువు ఉన్నదా తువ్వాలా? నన్ను పెట్టమంటారా? నువ్వు పెట్టుకుంటేంది? ఇప్పుడు నిన్ను ఏమన్నాను కందానా మీ గురికొస్తానవే? అరే మొద్దులు మేమన్నా నిన్నేమన్నా? తువ్వాల పక్కకి ఎటువంటి? ఓ ఇక నువ్వు నాకు అన్ని చేసి పెడతానవా అని నేను చెప్పినట్టు తింటానా? ప్రాణం పోతుందంటే తానం చేసినాక అత్తా అంటావు. ఇంకా నువ్వు చెప్పినట్టు నేనెందుకు తింటా? అరే ఏముంటుంది నీకు ఇలా గిట్ల చేస్తున్నావు? తలుపు పెట్టుకున్నట్టు కొలుపు పెట్టుకున్నట్టు అయితేనేందో చూసిలా? ఏమైందా నీకు? నాకా పగటి రోగం వచ్చింది. పెళ్ళానికి ఇంతంత పనాసరావుడు సాత కాదు గాని పంగకాలు పెట్టుకొని ఎగురుమంటే మా ఎగురుతావు. ఇక మంజులమ్మ కూడా చూడుపో ఎట్లా సరైతాడో ఆమెకు. ఇక నువ్వున్నావు ఏమిటికి? గంజు నిండా తింటావు, గద్ద మీద వంటావు. ఏంది పాసామా పని చేస్తుండా? ఊరిని అవ్వ అంగి కింద పడితే అంగి తీయ సాతనే కాదు గాయన పని చేస్తున్నానే. చూసిరా నువ్వు చెప్తానన్నా మా నానే నమ్మకు. ఎవరు నమ్ము అంటాను నిన్ను? నువ్వు నమ్ముతే నిజమే గాని లేకుంటే అన్నా వద్దాలేనా? ఆ చిన్న బాబుకున్నంత ఓపిక లేదు గాని బాగా ఎగురుతున్నావా నువ్వు? ఇంకా ఏం చేస్తాను ఆయన గంతగానం? ఏమో చేతని ఆయన కన్నా ఎక్కువ బాగా నువ్వే ఎగురుతున్నావు. నాకన్నా ఎక్కువ అవుతానే? అదే ఏది ఓ నలుగుతున్నాను నాకన్నా ఎక్కువ అవుతాని? నలుగురు కాదు 40 మంది అంటారు. చేసుకున్నదని ఆయమనం కరుచుకుంటాడు, కట్టం తెలివనియాడు. ఆ చిన్న బాబు చేసే పనిలా పావుల వంతు కాదు నీ పని. ఏమో చేస్తానా అని మురవబడుతుంది. సుశీల ఆడు తట్వారులోడే ఆడు చేద్దాను నన్ను కూడా చేయమంటావానే? అయితే రేపటి నేనే లేచి ఆ గ్లూడ్స్ అలుగు తల్లి బోకురు అనుదా. నువ్వు లేవ కూడా వండు. అవ్వో గంత సుఖం నేనేడా రోజుకున్న తీయరాదు. సత్తా అంటే సూత్తావు గాని నువ్వేడేతో పన్నాకు. గంత ఆశ ఉంటే నేనేడా ఆగుతాను గాని. ప్రసాదమా పని చేసుకుంటా నన్ను పందొంగుని చేస్తాడా? ఈయన ఒక్కటి ఏబట్టి వాడకట్టి మీద మొగోళ్ళందరూ కంటే తట్టున్నారు కదా, ఏదో ఒకటి చేయాలి. ఈ అశోక్ గారు ఏబట్టి ఇడవలేకుండా అయిపోతుంది ఇంటికాడ. వీడు ఎట్లా రేవు కత్తడో ఏమో. అబ్బా మా ప్రసాద మామ ఏందో అనుకున్నా కానీ పనిగాల్లోనే ఉన్నట్టున్నది. చేతి వేసుకోవాలి కానీ మంది పాన మీకు ఎందుకు తెచ్చుడు పనులు? అబ్బా అశోక్ గా నువ్వు ఇటే వస్తున్నావా? నేను నీకోసం వస్తున్నారా? నేమో నీకోసం వస్తున్నానే మామ. నువ్వు నా కోసం వస్తున్నావా? ఎందుకురా? మరి నువ్వు నాకోసం ఎందుకు వస్తున్నావు మామ? అయితే ఇలా మా మంజి నీ గురించో మంచి ముచ్చట చెప్పిందిరా. నువ్వు ఇంట్లో పనులన్నీ చేసి పిల్లాన్ని కూర్చుని పెడతానమాట కదా. ఇగో మామ నేను నిలుచుని పెడుతున్నాను కూర్చుని పెడుతున్నాను నా సంగతి నేను చూసుకుంటా కానీ నువ్వు వాట మా అత్తను కాలుకు మన్నట్టకుండా ఆడుచుకుంటున్నావాట కానీ చూసుకోవాలమ్మా తప్పలేదు. నీ పిల్లం నీ ఇట్టం కానీ మంది సంవత్సరాల మీద నీ కన్నెందుకేమా?
నేను కూడా గదే అడుగుదానే తన మీరిద్దరు ఆలుమోలు మంచిగుండక మంది గురించి మీకెందుకురా మేము ఏం చెప్తే మీకేంది ఎట్లుంటే మీకేంది ఆగో నువ్వే సంసారం అని లోకం అందంటే నువ్వు నన్నంటే ఏంది మావా అరే బోసిరికే సంసారికి సరని మాట్లాడతాను మాటలు మంచిగాని లేకపోతే మంచిగుండే చెప్తున్నా ఓహో అట్లనా మంచిగా ఉండకుండా ఏం చేస్తావు ఏది చెయ్యి ఆడదాని లెక్క అన్ని ఆడి పనులు చేసుకుంటా నేను అంటేనే మోహన్ లెక్క మీ కురికత్తాను ఓ ఏంద్రా ఆడదాని పనులు చేసుకొచ్చేది నువ్వురా నేను కాదు ఇంట్లో వండుకుంటే అన్ని పనులు చేసుకొచ్చేది నువ్వు నేను కాదు ఏందేమా మీ కథను కొడతావానే ఏయ్ చెయ్యే నేందో తెలుస్తుంది నీకు ఏంద్రా నీ గురించి నాకు తెలిసేది యాపపులు అంటున్నావు నోట్లేసి చదివితే పసరేలే ఏమనుకుంటున్నావు నా పెయిల సగం లేవు ఏమో బాగా నిక్తారా పండ పెట్టి తొక్కుతావు ఏమనుకుంటున్నావు తొక్తో ఏంది తొక్కమా చూసుకుందా నువ్వు తొక్కుతావు నేను తొక్కుతున్నా అరే నీ అసలు బొచ్చిన మందిని చూసి నువ్వేం చేస్తావు ఎంతమంది చూసినా ఏడీనే ఇది ఇదిగోదాకా వచ్చినట్టు వచ్చిండు మల్లెడు వేయండు కాలే నిడవదు ఇంటికాడ ఇప్పుడే ఉన్నట్టుండే మల్లెటు మాయమైండో మానవే అనిపోయే దీనికి తిరగడానికి తినడో మరి అగో వీళ్ళేంది గాడలొల్లి పెట్టుకుంటాళ్ళు ఏమైంది ఏమైంది ఎందుకో లొల్లి పెట్టుకుంటారు తిన్నది అరుగుతలేదా మీకు ఈ బజార్లో వచ్చి లొల్లి పెట్టుకుంటారు లొల్లి కాదే ఇవాళ ఈ నల్లి కూర్చొని సంగతి చెప్తా ఇవ్వాలి నువ్వు అగమాటకులే విని ఇవాళ ఎత్తలేను అరే నువ్వేం చేస్తారా నువ్వు రా చూసుకుందాం ఏ ఊకో ఏమో బాగా ఉరుకుతున్నావు తెంపకపోయిన బారు ఉరికినట్టు ఏమైనా చెప్పు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు ఇవ్వరాక నువ్వే చెప్పినావు కానీ గా పసాగాడు బగ్గా పని చేస్తున్నాని అంతానే ఏం పని చేస్తున్నా అడుగుదాని వస్తే పై దుర్కొచ్చానే ఆడు మనిషేనా అనే నేను మనిషిలో కాదో తర్వాత చెప్తా కానీ నేను ఇంట్లో పని చేస్తానని చెప్పింది ఎవరా నీకు ఇంకేమో చెప్తారు మా సుశీల అన్నది నేను ఇంటికి పనే ముట్టుకోను ఆమెకి వెళ్తుందా చేసేసేది నేనే చెప్పిన నువ్వు చెప్పినవా ఎందుకే అంటే నా మొగుడు వట్టి శాతగానుడని అందరి తెలితే నన్ను అదుపుగా చూస్తారని అబద్ధం చెప్పిన నువ్వు ఇంట్లో పనులు అన్నీ చేస్తావని నేను కూడా నీకు అబద్ధమే చెప్పిన చిన్నవా మా అశోక్ గారు నాకు పని ఏం ఆసరగాడు ఈ ముచ్చట తెలితే ఎట్లనో ఏమో అని నేను కూడా నీకు అబద్ధమే చెప్పిన చిన్నవ్వా అంటే వీళ్ళిద్దరిద్దరే చిన్నవ్వా పని దొంగ మొహపోళ్ళు పని దొంగ మొగుళ్ళు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు A to Z. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన గంట ఉంటుంది గట్టి కొట్టురి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.